ఇంకా కొన్ని మూవీస్‌లో అయితే ఫ్రేమ్ అనేది ఫుల్ అందంగా కనపడాలని చెప్పేసి వుమెన్స్ అంటే లేడీస్ క్యారెక్టర్స్ ఎక్కువ నింపుతారు. మంచిగా అంతే. నింపుతారు. కానీ వాళ్ళకు డైలాగ్స్ ఉండవు. వాళ్ళకు ఆ సిగ్నిఫికెంట్ రోల్ అనేది ఉండదు. ఉండదు. ఈవెన్ కొన్ని మూవీస్‌లో అయితే అలాంటి మూవీస్‌లోనే హీరోయిన్స్‌కి కూడా సరిగ్గా డైలాగ్స్ అనేది కూడా ఉండదు. అదే నేను ఇప్పుడు ఎలా ఉందంటే ఐ వాస్ అబౌట్ టు సే దట్ ఇప్పుడు నేను నా బాధ చెప్పేప్పుడు పాపం హీరోయిన్స్ ఇంకెంత కూర్చొని ఏడవాలి అంటే వాళ్ళు ఇంకా పాపం లిటరలీ దే లెర్న్ తెలుగు మంచి ఫిగర్ మెయింటైన్ చేస్తారు. ఇంత చేసి జస్ట్ ఒక సాంగ్ కోసము అలా పెట్టుకున్నప్పుడు ఇంకా వాళ్ళ బాధతో కంపేర్ చేస్తే ఆ తొక్కలే వాళ్ళతో కంపేర్ చేస్తే మనం ఎంతలే అన్నట్టు మాకు మేమే యూనో మోటివేట్ చేసుకుంటున్నా. ఆమెకే డైలాగ్ లేనప్పుడు నాకేంట్రా జస్ట్ అలా ఫ్రేమ్ లో కనిపిస్తే చాలు అన్నట్టు మాకు మేమే డిగ్రేడ్ చేసుకుంటున్నాం టు బీ ఫ్రాంక్. సరే ఇట్స్ ఓకే, ఏముంది వాళ్ళకి వెళ్ళినప్పుడు మన అంటే సీనియర్స్కి వెళ్ళినప్పుడు మనం ఏంటి, ఇట్స్ ఓకేలే ఫ్రేమ్లో కనిపిస్తే చాలులే అన్న టైప్లో లిటరలీ మా అంటే ఒకప్పుడు ఉన్నంత యాక్టివ్నెస్ ఒక ఆడిషన్కి వెళ్ళినప్పుడు ఒక ఎగ్జైట్మెంట్ అంతా లిటరలీ కమింగ్ డౌన్, అది డౌన్ అయిపోతుంది. క్లియర్గా తెలుసు. ఇప్పుడు నన్ను ఎవరైనా ఆడిషన్ అంటే కూడా నాకు ఒకప్పుడు నేను యూ డోంట్ బిలీవ్ చాణక్య గారు, నేను ఉండేది ఐ స్టే ఇన్ ఉప్పల్. సో ఉప్పల్ నుంచి మణికొండలో ఎక్కువ మనదా అడ్డా అంటే మణికొండ ఫిలిం నగర్. ఐ యూస్ టు కమ్ ఫ్రమ్ దేర్ టు హియర్ లిటరల్గా ఒక 10 ఆడిషన్లు ప్లాన్ చేసుకొని వచ్చేదాన్ని. అంటే నేను పొద్దున్న నుంచి అంటే నా జాబ్ 9 to 6 లాగా నేను పొద్దున మా ఇంటి నుంచి బయలుదేరితే ఇక్కడ వచ్చి ఒక 10 ఆడిషన్లు కవర్ చేసుకోవాలి అని. ఎందుకంటే అప్పట్లో ఆడిషన్స్ కూడా జెన్యూన్ ఉండేవి. ఇప్పుడు ఓన్లీ ఫర్ ద పబ్లిసిటీ స్టంట్ అయిపోయింది. అంటే పలానా సినిమా స్టార్ట్ అవుతుంది అనడానికి మీకు కాస్టింగ్ కాల్స్ రిలీజ్. ఒక్కటి చెప్పండి కాస్టింగ్ కాల్ నుంచి ఒకరిని తీసుకున్నామని, ఒకవేళ తీసుకున్నా కూడా వాళ్ళని లిటరల్ గా బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ గాను అంటే మళ్ళీ బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్లకు వాళ్ళకి మనుషులు కావాలి, ఆర్టిస్టులు కావాలి, జూనియర్ ఆర్టిస్టులు కావాలి. సో వీళ్ళందరినీ ఎవరో ఏజెన్సీ నుంచి తెచ్చుకునే కన్నా ఈ కాస్టింగ్ కాల్స్ రిలీజ్ చేస్తే మనకి ఫ్రీగా వచ్చేస్తారు కదా. అండ్ ఇప్పుడు ఈ కాస్టింగ్ కాల్స్ ఎలా తయారైపోయాయంటే అరే నీకు ఆపర్చునిటీ ఇవ్వడమే ఎక్కువ, సో నువ్వు ఫ్రీగా చేయాలి. అలా దే ఆర్ లిటరలీ మేకింగ్ లైక్ ఒక బిజినెస్ ని హై అండ్ 100 కోట్ల సినిమాలు ఇవన్నీ ఏమైపోతున్నాయంటే మెయిన్ స్ట్రీమ్స్కి వెళ్ళిపోయి ఈ అప్కమింగ్ యాక్టర్స్ కి అసలు ఉండట్లేదు అనమాట. సో ఇప్పుడు ఎవరైనా నన్ను ఆడిషన్ అంటే నేను 100 సార్లు ఆలోచిస్తా, అబ్బా ఇప్పుడు అక్కడ నుంచి అక్కడ వెళ్ళా కూడా ఏమంటారు, నీకు వచ్చింది చేయమంటారు. ఓ నీ అమ్మ నేను దగ్గర 20-25 సినిమాలు చేశాను, ఆ క్లిప్పులు ఉన్నాయి, ఇంకా నాకు వచ్చింది ఏం చేయాలి, నేను అనుకున్న పాత్ర ఏంటో చెప్పాలి కదా. ఏంటంటే ఇన్ని మూవీస్ చేసిన తర్వాత కూడా మళ్ళీ ఆడిషన్ అని అడుగుతూ ఉన్నప్పుడు సో అది జెన్యూనా లేకపోతే లేదా ఏంటి? అదే చెప్తున్నాను కదా, నాకు ద సేమ్ క్వశ్చన్ అంటే మీరు వేరే యాక్టర్స్ ని కూడా అడగాలనుకుంటా. ద సేమ్ క్వశ్చన్ ఈజ్ రన్నింగ్ ఇన్ మై మైండ్ ఆల్సో. అంటే ఎక్కడ ల్యాక్ అవుతుంది, ఈజ్ ఇట్ సంథింగ్ దట్ పోనీ ఆన్ స్క్రీన్ పర్ఫార్మెన్స్ బాగాలేదు అంటే అలా కాదు, చూస్తే బాగుంది. అండ్ దాని నుంచి కూడా ఒకప్పుడు వచ్చాయి యూనో టచ్ వుడ్ త్రూ రెఫరెన్సెస్ ఓన్లీ ఐ గాట్ సో మెనీ ఫిలిమ్స్. ఇట్స్ నాట్ దట్ నేను ఏదో కష్టపడే అలా అని కాదు, రెఫరెన్స్ నుంచి. అంటే ఆ రెఫరెన్స్ ఏంటి, రండమ్మా ఇక్కడ పలానా ఆడిషన్ జరుగుతుందని మనకి తెలియదు కదా జనరల్ గా. సో అలా రెఫరెన్స్ చేసినప్పుడు నేను ఐ యూస్ టు గివ్ 100%. సో అలా త్రూ రెఫరెన్సెస్ వచ్చాయి అనమాట. సో అలా ఒకప్పుడు బాగున్నది. ఇప్పుడు ఏమైపోయిందంటే రండి మీకు వచ్చింది చెయ్యండి, అరే లైక్ వచ్చింది చేసి ఇంకా నేనే కొంచెం డైరెక్టర్ అవుతా. ఎందుకంటే డైరెక్టర్స్ కూడా పిచ్చెక్కుతుందండి, ఏంటి వేల ఆడిషన్లు ఎవరు చూస్తాడు కూర్చొని, నీకు ఓపిక ఉండాలి నాకు ఓపిక. సో అక్కడ ఏమవుతుందంటే లాస్ట్ మూమెంట్లో ఎండ్ ఆఫ్ ద టైం ఇంకా మనం ఓకే అన్న టైంలో సమ్వేర్ ఆర్ అదర్ యూనో ఇంటర్నల్ గానే వాళ్ళు తీసేసుకుంటారు. సో ఇంకా అట్లా అన్నప్పుడు ఆడిషన్స్ ట్రై చేయడం ఇవన్నీ ఇంకా వేస్ట్. ఇంకా నేను ఇప్పుడు ఒక సాధులాగా ఎలా ఆలోచించడం స్టార్ట్ చేశానంటే, రే మన టైం బాగుండి మన రాతలో ఉంటే ఆ ప్రాజెక్ట్ వస్తుంది, లేకపోతే నువ్వు ట్రై కూడా చేయకు. అంటే అంటారు కదా హార్డ్ వర్క్ అయితే డెఫినెట్లీ మీరు సక్సెస్ అవుతారు. నేను హార్డ్ వర్క్ కాదు లక్కే అంటాను నేను. సో అది రాసి పెట్టుంటే నీకు వస్తుంది, లేకపోతే నువ్వు ఎంత హార్డ్ వర్క్ చేసినా కూడా రాదు అన్నట్టు నేను ఇంకా ఫిక్స్ అయిపోయాను. బికాస్ ఐఎమ్ ట్రయింగ్ సో హార్డ్, నాకు రావట్లేదు. బట్ అడ్డిమా గుడ్డిమా షాట్ లో కొన్ని సినిమాలు వస్తున్నాయి, అది లక్ వల్ల వస్తున్నట్టే కదా, ఏది నేను ప్రయత్నించకుండానే వస్తున్నప్పుడు. మీరు ఇప్పుడు ఏ స్టేట్ లో ఉన్నారో చెప్పనా? ఏంటంటే ఫ్రస్ట్రేషన్ స్టేట్ కాదు, ఏంటంటే ఎప్పుడైనా కానీ అవకాశం అనేది కూడా రాని టైంలో ఏంటంటే కోప్పడతాం. కోప్పడిన తర్వాత అది నెక్స్ట్ లెవెల్ ఫ్రస్ట్రేషన్ లెవెల్ నుంచి ఇంతే అనుకొని ఒక టైప్ వచ్చిన తర్వాత సాధు అయిపోతాం. ఇప్పుడు మీరు ద ప్రో లెవెల్లో ఉన్నారు. ఆబ్వియస్లీ అసలు ఆల్మోస్ట్ 9 years అయిపోయిందండి. సో నేను ఇంకా ప్రో లెవెల్లోనే ఫిక్స్ అయిపోయాను. వస్తే వచ్చింది, లేకపోతే లేదు, సర్లే మందైతే సాగుతుంది కదా జీవితం అన్నట్టు ఇంక నేను ఫిక్స్ అయిపోయి ఉన్నాను. నైస్. ఇంతకు 9 years అయింది ఇండస్ట్రీలోకి వచ్చి. సో ఫస్ట్ ఏ మూవీతో అవకాశం అనేది వచ్చింది?
సో ఫస్ట్ ఈజ్ మళ్ళీ రావా, చిన్న చిన్న బేబీ స్టెప్స్. నేను ఐ వోంట్ సే లైక్ ఫస్ట్ బట్టల రామస్వామి రాలేదు, ఫస్ట్ మళ్ళీ రావా వచ్చింది. మళ్ళీ రావ నుంచి మీకు ఇప్పుడు ఓటీటీలో వెబ్ సిరీస్లు ఇవన్నీ తోపయ్యాయి, కానీ ఒకప్పుడు ఫస్ట్ తెలుగు వెబ్ సిరీస్ మేమే చేసాం వైజయంతి బ్యానర్ లో, మన ముగ్గురు లవ్ స్టోరీ అని చెప్పి నవదీప్, తేజస్విని గారు, సో మేము అందరం కలిసి చేసాం. దట్ వాజ్ వన్ ఫస్ట్ తెలుగు వెబ్ సిరీస్ యప్ టీవీ అనే ఒక ఛానల్లో, అండ్ ఇట్స్ సింగ్ సౌండ్ అప్పట్లోనే. సో అది అక్కడ నుంచి వైజయంతి బ్యానర్ రావడము, అండ్ దెన్ వాళ్ళే పిలిచి మహానటిలో కూడా ఒక చిన్న క్యామియో రోల్ లాగా చేసామన్నమాట. సో చిన్నది, అప్పుడు నేను చాలా చబ్బిగా ఉండేదని ఎవడు గుర్తు కూడా పట్టాడు, కొంచెం తగ్గా, బట్ అప్పుడు ఇంకా చాలా చబ్బిగా ఉండేదాన్ని. సో దాని తర్వాత స్లోగా దెన్ దిస్ బట్టల రామస్వామి హ్యాస్ కమ్ అప్ ఇన్ టు మై లైఫ్. అది అసలు మార్చేసింది, అది లిటరలీ మార్చింది. బట్ అదే టైంలో కోవిడ్ వచ్చి కూడా అందరి జీవితాలు మార్చేసింది. మూవీ అంత సక్సెస్ అనేది కూడా రీచ్ అవ్వకపోయినా కానీ కొంతమంది క్యారెక్టర్స్ బాగా నోట్ అయిపోయి వచ్చిన అవకాశాల్లో కూడా మీకు బాగా వచ్చాయి కదా. అందులో బట్టల రామస్వామి, బట్టల రామస్వామి ఫిలిం నాకు ఎంత ప్లస్ అయిందంటే, నాకు తెలియదు వేరే వాళ్ళకి ఎలా ఉందో కానీ, నాకు లిటరలీ ఇంద్రగంటి మోహన్ కృష్ణ సార్ పిలిచి ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి ఆ ఫిలిం ఆఫర్ చేశారు. ఐ వాజ్ లైక్ షాక్. ఇది చెప్పట్లేదు, లక్, ఇది హార్డ్ వర్క్ కాదు, ఇది లక్, హార్డ్ వర్క్. ఎందుకు నేను ఆడిషన్ అసలు ఆడిషనే ఇవ్వలేదు ఆ ఫిలిం కి, బట్ నాకు పిలిచి ఇచ్చారు కదా, ఎందుకంటే ఆయన అది చూసారు కాబట్టి. సో ఐ బిలీవ్ లైక్ ఈ ఆడిషన్ అంటే హియర్ ఆల్సో ఫ్యూ థింగ్స్ ఆర్ దేర్ అండి. ఫ్యూ డైరెక్టర్స్ ఏంటంటే వాళ్ళు చూసి చెప్పచ్చు అమ్మాయి దీనికి చేస్తుందో లేదు, వాళ్ళకి ఆడిషన్ అవసరం లేదు. అక్కడే కదండి ఎక్స్పీరియన్స్ డైరెక్టర్స్ అనేది. నువ్వు ప్రతి ఒక్కరిని ఆడిషన్ చేస్తా అంటే అది ఎప్పుడు వస్తుంది, పలానా క్యారెక్టర్ కి సెట్ అవుతుందా లేదా అనేదాని క్యారెక్టర్ ఆడిషన్ ఇస్ డిఫరెంట్, లుక్ టెస్ట్ లాగా. అలా కాకుండా నీకు యాక్టింగ్ వచ్చారాదా అనేది మాత్రం అది ఐ ఫీల్ లైక్ ఫూలిష్నెస్ అని అనుకోవాలి. అదేంటంటే పర్సన్ ని చూడగానే డైరెక్టర్ ఈజీగా అరే ఈ అమ్మాయి చేస్తది, ఈ అబ్బాయి చేస్తాడు, ఓకే వీళ్ళు చేయగలుగుతారా లేదా, అది ఆ క్లారిటీ ఉంటేనే కదండి వాళ్ళు డైరెక్టర్ అయ్యేది, లేకపోతే అల్లటప్ప కాదు కదా. నైస్. కానీ మిమ్మల్ని చూస్తూ ఉంటే ఓన్లీ 9 years బ్యాక్ ఇండస్ట్రీలో స్టార్ట్ చేశారని మాత్రం అనిపించట్లేదు అనమాట. ఐ థింక్ ఒక 15 years ఇంకా ఎక్కువ ముందు అన్నట్టు ఎక్స్పీరియన్స్ స్పీక్స్ అయింది. అలా అని కాదు కానీ లైక్ ఐ మీన్ మీకు అంటే లైక్ నా బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే నేను ఎన్జిఓలో వర్క్ చేసేదాన్ని. సో ఐఎమ్ సైన్ లాంగ్వేజ్ ఇంటర్ప్రిటర్, మూగ వాళ్ళకి సైనింగ్ చేసేదాన్ని, ట్రాన్స్లేషన్. సో ఇప్పుడు మనకి చైనీస్, జపాన్ ఇట్లా మాట్లాడితే మధ్యలో ఇంగ్లీష్ ట్రాన్స్లేటర్, అలా ఒక మాటలు రాని పర్సన్ కి మాటలు వచ్చిన పర్సన్ కి మధ్యలో ఐ యూస్ టు బి ద కమ్యూనికేషన్. సో అప్పుడు ఏంటంటే వీళ్ళకి ఏమైనా ప్రోగ్రామ్స్ అలా జరిగినప్పుడు పెద్ద పెద్ద చాలా చేస్తారు వీళ్ళు. డెఫ్ లో పెద్ద కమ్యూనిటీ, ఇట్స్ అ వెరీ బిగ్ కమ్యూనిటీ. సో డెఫ్ వాళ్ళు ఇట్లా ప్రోగ్రామ్స్ చేసినప్పుడు అప్పుడు చీఫ్ గెస్ట్ వీళ్ళంతా ఇంకా ఆల్మోస్ట్ ఒక ఈవెంట్ లాగానే. సో నాకు అలవాటు అయిపోయింది అంత లైక్ థౌసండ్స్ ఆఫ్ పీపుల్, హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ వీళ్ళందరిని చూసి వాళ్ళకి ఇంకా నాకు ఆ స్టేజ్ ఫియర్ అనేది ఎప్పుడు ఉండేది కాదనమాట.